జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 803వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు పంచభూతాధిదేవత. ఓం పంచభూతాధిదేవతాయై నమః. పంచభూతాలకు అధిష్టానమైన దేవత అని ఒక అర్థం. అలాగే 5గా ఉన్నటువంటి దేవత అని ఒక అర్థం. సరే, 5 అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేటటువంటిది పంచభూతాలతో పాటుగా 5గురు దేవగంధర్వులను భర్తగా కలిగినటువంటి ద్రౌపది మాత, పాండవులకు అధిదేవత అయినటువంటి ద్రౌపది కూడా గుర్తొస్తుంది. పంచమి పంచభూతేషి అని అమ్మవారి నామం. కనుక పంచభూతాలకు కూడా అధిదేవత అంటే అధిష్ఠించి ఉండేటటువంటిది. అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఏంటి? ప్రకృతే. ప్రకృతిలో పంచభూతములు అనేటటువంటిది భాగములు, 5 భాగములు, ప్రకృతి యొక్క భాగములు కదా. అందుకే మనం అమ్మవారి నామాల్లో మొట్టమొదటి నామం ఏంటండి? ఓం ప్రకృత్యై నమః. అది అమ్మవారి నామం. అంటే ప్రకృతే అమ్మవారి రూపం. అమ్మవారు అనేది విగ్రహ రూపంలో ఉండటం అనేటటువంటిది ఎంత ఆనందదాయకమో, ఎంత భక్తిదాయకమో. ప్రకృతిని సరిగ్గా మనం చూడటం, సంరక్షించుకోవటం, ప్రకృతితోటి మమేకమవ్వడం, ప్రకృతిని చూసి ఆనందించడం అనేటటువంటిది కూడా అమ్మవారికి చేసేటటువంటి సేవనే అని అర్థం చేసుకోవాలి. చాలా చక్కటి నామం. నామాన్ని మనం 11 సార్లు పలుకుదాం. ఓం పంచభూతాధిదేవతాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఈవేళ ఒక చక్కటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అమెరికా దేశంలోనే మనకి ఎట్లా యూనియన్ టెరిటరీ అంటారో, ఇక్కడ కూడా అలాగా స్టేట్స్ కాకుండా ఒక ద్వీపం. ద్వీపం అంటే తెలుసుగా మనకి మొత్తం చుట్టూత నీళ్లుండి మధ్యలో ఉండేటటువంటి భూభాగం, నివాస ప్రాంతం, ఐలాండ్ అంటుంటాం కదా. అలాంటి ఒక ఐలాండ్ అనమాట. సో ఆ ఐలాండ్ పేరు పోర్టరీకో అని ఒక ద్వీపం అన్నమాట. ఆ ద్వీపానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలను 2-3 నేను మీకు ఇప్పుడు ఇవాళ జతపరుస్తున్నాను వీడియోస్ని. ఒకటి ఏంటంటే అద్భుతమైనటువంటి అట్లాంటిక్ సముద్రంతో చుట్టబడి ఉన్నటువంటి ఒక ద్వీపం అన్నమాట. అసలు దావ పొడుగున ద్వీపం అంతా కూడా మంచి మామిడి చెట్లండి. రోడ్డు మీద అలా పడిపోయి కనిపిస్తుంటాయి. ఆ వీడియో ఒకటి పెట్టాను చూడండి. తర్వాత ఒక పెద్ద షిప్లో వెళ్ళి సముద్ర మధ్యంలోకి వెళ్ళి సన్సెట్ అంటే సూర్య అస్తమయాన్ని కూడా చూశాను అన్నమాట. అది సేవించుకునేటటువంటి భాగ్యం దొరికింది. అది కూడా పెడుతున్నాను చూడండి. ఊరికే ఆ ద్వీపాన్ని, అక్కడ ఉండేటటువంటి విశేషాలని, అక్కడ ఊసరవెల్లి లాంటి ఒక దీన్ని కూడా వీడియో తీయటం జరిగింది. అవన్నీ కూడా మీతోటి ఇదే మనకంతా ఒక కుటుంబం కాబట్టి పంచుకుంటున్నాను చూడండి. జై శ్రీకృష్ణ. ఇది ఇంకొక స్పాట్ అనమాట. ఇట్లా మొత్తం ఐలాండ్ని కవర్ చేస్తూ వస్తున్నాము. ఇది ఇంకొక చోట ఇట్లా ఉంది. ఈ కొండలు చూడు, ఇది ఎట్లా ఉందంటే మన సినిమాల్లో చూపిస్తారు చూసావా, ఇట్లా పడిపోతారు అన్నట్టుగా అట్లా ఉంది. ఈ కొండ చూసావా ఇట్లా ఉంది. ఎడ్జ్కి వెళ్ళలేదు, ఒకవేళ ఏమన్నా పడుతుందేమో అని. సో ఇట్లా ఉంది. సో ఇక్కడ వాటర్ అంతా వేరే కలర్లో ఉంది, నిన్నటిదంతా వేరే కలర్లో ఉంది కదా. దిస్ ఈజ్ డిఫరెంట్ కలర్.
ఇట్లా ఇది మెయిన్ ఆల్మోస్ట్ సిటీ. అక్కడ దూరంగా ఉంది కదా అది గ్రేవ్ యార్డ్, శ్మశానం. కానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సమాధులు అయితే, మంచి మంచి బొమ్మలతో చాలా బాగున్నాయి. యాక్చువల్ నాకు నచ్చినారు అక్కడ రోడ్డు కార్ క్రాస్ చేసేప్పుడు చూసి చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి మంచి బొమ్మలు, పెద్ద పెద్ద గోపురాల్లా కట్టుకున్నారు. ఇట్లా ఇలా వ్యాలీ ఉంది. సో ఇలాంటి వ్యాలీస్ మధ్యలోంచి వెళ్తున్నా నేను. జస్ట్ వర్షం తక్కువైంది, హెవీ రైన్ ఆగిపోయింది, బట్ వస్తూనే ఉంది. ఇంకా అది చూడంతా హైట్కి ఎట్లా వెళ్ళిందో. ఇదంతా కొండలు. సో కొన్ని అక్కడక్కడ ఇళ్ళు. బాయ్ బేటా. పోర్టరికోలో ఇట్లా బోత్ సైడ్స్ చాలా చోట్ల ఇలా మ్యాంగో ట్రీస్ ఉంటాయి అన్నమాట రోడ్ సైడ్. ఎంత విరగ కాసాయి చూడండి. అన్నీ ఇదే సైజు, ఇదే బ్రీడ్ అనమాట. అన్నీ ఇట్లా కింద పడి ఉంటాయి, ఎవడు ముట్టుకోరు, ఇట్లాగే ఉంటాయి. అగో రోడ్ సైడ్ అక్కడ మ్యాంగోస్ ఇట్లా పడి ఉంటాయి, మొత్తం చెత్తలో పడిపోయి ఇలా 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 ఉంటాయి మొత్తం రోడ్ సైడ్స్. ఈ చెట్టున్న చోటల్లా జస్ట్ ఒక 20 meters 30 meters దాకా ఇట్లా మ్యాంగోస్ అన్నీ పడిపోయి ఉంటాయి. చూడు ఎన్ని ఉన్నాయి ఇట్లా పడిపోయి, మనం ఎత్తుకుంటే ఎత్తుకోవాల్సిందే, అలాగే ఉంటాయి ఇవి. సో ఇట్స్ వెరీ స్వీట్ మెమరీ. ఇంకా ఇంకా ఉన్నాయి ఇట్లా ఇట్లా ఇట్లా. మేబీ ఇంకొక మ్యాంగో ట్రీ ఉందేమో. ఇగో ఇగో చూడు చూడు ఎలా ఉన్నాయో. అగోగో ఇట్లా మ్యాంగోస్ అన్నమాట. అయ్యో ఇంకో చూడు ఇంకో చూడు ఇంకో చూడు ఎన్ని ఉన్నాయో. చూడు ఎలా ఉన్నాయి. అగో అక్కడ కార్ ఆగింది కదా, అక్కడ కూడా ఉన్నాయి మ్యాంగోస్. అగో సో అది అన్నమాట విషయం. బ్యాగ్ పట్టుకొని ఏరుకోవడం. మ్యాంగో 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 బోత్ సైడ్స్ మ్యాంగోస్ మ్యాంగోస్ మ్యాంగోస్. ఓ గాడ్. ఊసరవెల్లి. Iguana. 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 ना वीडियो ले रहे. Hello, big guy. ఊసరవెల్లి కలర్స్ చేంజ్ చేస్తుంది ఇది. ఇగ్వానా. It's completely tropical area. You can see the color changing already, right? Yeah, it's changing the color. Slowly it is turn into the green color, right? Oh wait, we should do that. Wait, ready? Wait, come here. Slowly it is turn into green. What is it?